అండి అయితే సింగపూర్ లో మార్క్ శంకర్ ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు ముగ్గురు భారతీయ కార్మికులు చాలా రిస్క్ చేసి వాళ్ళని కాపాడారు. వాళ్ళకి సింగపూర్ గవర్నమెంట్ మంచి అవార్డు ప్రకటించింది. దాని మీద ఎలా స్పందిస్తున్నారు సార్? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అక్కడ మార్క్ శంకర్ ఉన్నాడన్న సంగతి వాళ్ళు ఎవరికి తెలియదు. అవును, వాస్తవంగా మానవత్వంతో వాళ్ళు ధైర్య సాహసాలతో ప్రదర్శించి వాళ్ళని కాపాడారు. ఆపోజిట్ బిల్డింగ్ లో పనిచేస్తూ ఇక్కడ ఏంటిలా పొగొచ్చింది, ఏంటిలా అవుతుందని అనుమానం వచ్చి మంటలు చెలరేగే సమయంలో గమక్కన వెళ్ళిపోయి మొత్తం అందరినీ కాపాడడం నిజంగా వాళ్ళు చేసిన సాహసోపేతమైన ప్రక్రియ. సింగపూర్ ప్రభుత్వం ఖచ్చితంగా బాగా గుర్తించింది దాన్ని, మన భారతీయుల్ని చాలా గౌరవించింది. కాబట్టి ఇందులో మార్క్ శంకర్ ఉన్నాడు. నిజంగా మార్క్ శంకర్ ని మన రాష్ట్రం కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని గౌరవిస్తే చాలా బాగుంటుందని అనుకుంటాను. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానాన్ని నేను కోరుకుంటుంది ఏంటంటే అలాంటి వీరత్వం ఉన్న వ్యక్తుల్ని, అలాంటి మంచి మనసున్న మనుషుల్ని మనం గౌరవించుకున్నట్లయితే సమాజంలో రేపు పొద్దున్న ఎవరైనా సరే మంచి చేయడానికి సిద్ధపడతారు. పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనిషి ఇలాంటి వ్యక్తులను గౌరవించినట్లయితే రేపు పొద్దున్న వాళ్ళకి గౌరవం పెరుగుతుంది, ఇతర గౌరవం కూడా పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి గౌరవం కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే తన బిడ్డ ప్రాణాలు కాపాడారు కాబట్టి. అంటే ఈ విషయంలో బిడ్డ ప్రాణం కాపాడపోయినా ఇప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, దాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు తప్ప సాయం చేసిన వాళ్ళు లేరు. అవునవును. సో ఇలాంటి టైంలో వాళ్ళు ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడారు అంటే ఖచ్చితంగా భవిష్యత్తున్న పిల్లలు వీళ్ళు అని చెప్పి వాళ్ళు అంత ధైర్యం. చాలా గట్టి యాక్సిడెంట్ అండి, అది చాలా గట్టిగా జరిగిందట. త్రుట్లో వీళ్ళు తప్పించుకున్నారు, లేకపోతే వీళ్ళంతా చచ్చిపోవడం. పాప చనిపోవడం కూడా జరిగింది. అందరూ ఊపిరాడికి ఒక పాప అక్కడికి మన మార్క్ శంకర్ తో తీసుకొచ్చేటటువంటి ఒక పాప చనిపోయింది, అక్కడ ఉన్న పాప. అంత ధైర్య సాహసం చేశారు, కాపాడారు. ఈవేళ భారతదేశాన్ని యువత దేశాలు కూడా మరి కొనియాడుతున్నాయి. ఈవేళ భారతీయులు ఎక్కడో పనిచేస్తున్నా సరే ఈ ధైర్యం చూపించి పసిబిడ్డలను కాపాడినందుకు దేశాలు కూడా వాళ్ళకి గట్టిగానే జేజాలు పలుకుతుంది. కాబట్టి మన ధైర్యాన్ని మరొకసారి ప్రపంచ దేశాలు చూపించారు మన భారతీయులు. ఓకే సార్, థ్యాంక్ యూ.